టైంకి ఇంట్లో దోస పిండి, ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా చిటికెలో బ్రేక్ఫాస్ట్ చేయండి. చాలా బాగుంటుంది అండ్ అప్పటికప్పుడు నిమిషాల్లో అయిపోతుంది ఈ బ్రేక్ఫాస్ట్ అయితే. ముందుగా అయితే చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి, ఒక 3-4 టొమాటోల్ని కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో మగ్గించుకోవాలి. ఇవి కాస్త సాఫ్ట్గా అయిపోయి మగ్గిన తర్వాత ఇందులో కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర వేసి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లార్చుకోండి. ఇవి చల్లారేలోపు బంద్ దోశల కోసం పిండి ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ తీసుకోండి. దీన్ని ఫైన్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ బంగాళదుంప తీసుకొని పొట్టు తీసుకొని ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి. ఉడకపెట్టింది అవసరం లేదు, పచ్చి బంగాళదుంపే తీసుకోవచ్చు. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే 1 బంగాళదుంప సరిపోతుంది. తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తాన్ని ఫైన్గా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు కూడా చల్లారిపోయాయి. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1 అర స్పూన్ దాకా చింతపండు, కొన్ని పల్లీలు వేసుకొని కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ వేయకుండా. ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుంటే టిఫిన్లోకి చట్నీ రెడీ అయిపోతుంది. ఇక ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, 1 అర స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని ఇవన్నీ బాగా పిండిలో కలిసేంత వరకు కలిపిన తర్వాత ఈ పిండితో బంద్ దోశలు వేసుకున్న, సెట్ దోశలు వేసుకున్న పర్ఫెక్ట్గా వస్తాయి. నేను జీలకర్ర మర్చిపోయాను, అందుకోసం తర్వాత వేసుకున్నాను. ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో 1 అర స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పిండిని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా బంద్ దోశల్లాగా వేసుకోండి. చిన్న కడాయి ఉంటే బంద్ దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిండిలో సోడా ఉప్పు వేయటం మాకు ఇష్టం లేదనుకుంటే సోడా ఉప్పు వేయకుండా సెట్ దోశల్లాగైనా వేసుకోవచ్చు. నార్మల్గా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీతో ఈ బంద్ దోశల్ని సర్వ్ చేసుకున్నారంటే అద్దిరిపోతాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి